సామ్సంగ్ వాళ్ళు సామ్సంగ్ S25, S25 Plus ఇంకా S25 Ultra లాంచ్ చేశారు. మూడింటిని పవర్ చేసేది స్నాప్డ్రాగన్ 8 ఎలీట్ ప్రాసెసర్, Android 15 with One UI 7 వచ్చేస్తుంది అండ్ IP68 రేటింగ్ వస్తుంది ఫర్ డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెన్స్. S25 ఇంకా S25 Plus లో ఏమో Infinity O AMOLED 2X డిస్ప్లే వస్తుంది. S25 ఏమో 6.2 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లే, S25 Plus ఏమో 6.7 ఇంచ్ QHD ప్లస్ డిస్ప్లే. రెండిట్లో కూడా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టర్స్ 2 వచ్చేస్తుంది. అండ్ రెండిట్లో రేర్లో 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంది, ఫ్రంట్లో ఏమో 12 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. S25లో వచ్చేసి 4000 mAh బ్యాటరీ విత్ 25 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ S25 Plusలో ఏమో 4900 mAh బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్. రెండు సపోర్ట్ చేసేది ఫాస్ట్ ఛార్జింగ్, Qi వైర్లెస్ ఛార్జింగ్ అండ్ వైర్లెస్ పవర్ షేర్. S25 Ultraలో 6.9 ఇంచ్ క్వాడ్ హెచ్డి ప్లస్ Infinity O Edge డైనమిక్ AMOLED డిస్ప్లే వస్తుంది. చాలా ఈజీగా ఉంది కదా చెప్పడానికి. అండ్ దీనిలో వచ్చేసి కార్నింగ్ గొరిల్లా ఆర్మర్ 2 వచ్చేస్తుంది. రేర్లో ఏమో 200 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్లో ఏమో 12 మెగాపిక్సెల్ కెమెరా. బ్యాటరీ వచ్చేసి 5000 mAh బ్యాటరీ విత్ 45 watts ఫాస్ట్ ఛార్జింగ్ అండ్ దీనిలో Qi వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. బేస్ వేరియంట్ S25 స్టార్టింగ్ at 80,999, S25 Plus ఏమో 99,999 అండ్ S25 Ultra ఏమో స్టార్టింగ్ at 1,29,999. మీరు ఇది ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ రెండు చోట్ల కొనవచ్చు. ఇండియాలో నెట్వర్క్స్కి ట్రై చెప్పింది ఏంటంటే వాయిస్ అండ్ SMS ఓన్లీ STVs లాంచ్ చేయమని వితౌట్ డేటా. సో ఎయిర్టెల్ అండ్ జియో రీసెంట్లీ కొత్త ప్లాన్స్ అనౌన్స్ చేశారు వితౌట్ డేటా. ఎయిర్టెల్ వాళ్ళకి చూసుకుంటే 499 ప్లాన్ ఉంది, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, 900 ఫ్రీ SMS అండ్ 84 days వ్యాలిడిటీ. హెలో ట్యూన్స్ కూడా వచ్చేస్తుంది అండ్ 3 months ఆఫ్ అపోలో 24/7 సర్కిల్ మెంబర్షిప్ వచ్చేస్తుంది. ఒక ఇయర్లీ ప్లాన్ కూడా తీశారు, 1959 రూపీస్ ప్లాన్, అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్, టోటల్ ఆఫ్ 3600 ఫ్రీ SMS, వ్యాలిడిటీ 365 days. అండ్ వీళ్ళది ఏంటంటే SMS లిమిట్ క్రాస్ అవ్వగానే ₹1 ఫర్ లోకల్ మెసేజ్ అండ్ 1.5 రూపీస్ ఫర్ STD. జియో వాళ్ళ ప్లాన్ చూసుకుంటే 459 రూపీస్ ప్లాన్, అన్లిమిటెడ్ లోకల్ అండ్ రోమింగ్ కాల్స్, 1000 SMS అండ్ 84 days ఆర్ 3 months వ్యాలిడిటీ. అండ్ ఇయర్లీ ప్లాన్ వీళ్ళు కూడా లాంచ్ చేశారు 1958 రూపీస్కి, అన్లిమిటెడ్ లోకల్ అండ్ రోమింగ్ కాల్స్, 3600 ఫ్రీ SMS, వ్యాలిడిటీ ఏమో 365 days ఆర్ 1 year. రీసెంట్ న్యూస్లో తెలిసింది ఏంటంటే వి వాళ్ళు కూడా వాయిస్ ఓన్లీ ప్లాన్ లాంచ్ చేశారు ఫర్ 1460 రూపీస్, వ్యాలిడిటీ ఏమో 270 days ఓన్లీ. అంటే మీరు కాంపిటీటర్స్తో చూసుకుంటే వీళ్ళు యాక్చువల్లీ తక్కువ వ్యాలిడిటీ ఇస్తున్నారు. దీనిలో మీకు అన్లిమిటెడ్ కాల్స్ వచ్చేస్తాయి అండ్ 100 SMS ఫ్రీ వస్తుంది. అడిషనల్ చార్జెస్ ఫర్ SMS ₹1 ఫర్ లోకల్ అండ్ 1.5 రూపీ ఫర్ STD. ఈ ప్లాన్స్ గురించి మీరేమనుకుంటున్నారో, ఈ ఇనిషియేటివ్ బాగుందా అనేది మాకు కమెంట్ చేసి చెప్పండి. నథింగ్ వాళ్ళు కొత్త స్మార్ట్ ఫోన్ లాంచ్ చేస్తారనే రూమర్ ఉంది అండ్ ఇప్పుడు వాళ్ళు ఒక ఎక్స్ పోస్ట్ లేకపోతే ట్విట్టర్ పోస్ట్లో ఒకటి షేర్ చేశారు, ఒక ఆర్ట్ వర్క్, అండ్ దాని థ్రెడ్లోనే మల్టిపుల్ ఆర్ట్ వర్క్స్ కూడా షేర్ చేశారు, WIP అని, అంటే వర్క్ ఇన్ ప్రోగ్రెస్. సో వాళ్ళు వర్క్ చేసే ప్రోడక్ట్ ఇది. చాలా మంది అంటున్నారు అది ఏంటంటే నథింగ్ ఫోన్ 3 అయి ఉండొచ్చని, కొంతమంది ఏమంటున్నారంటే అది నథింగ్ వైర్లెస్ చార్జర్ కూడా అయి ఉండొచ్చని. సో ఎగ్జాక్ట్లీ ఇప్పుడు తెలియదు ఏంటో, కానీ చూస్తే మాత్రం డిజైన్ చూస్తే బాగానే ఉంది అనిపిస్తుంది. అండ్ ఇది అనేది ఏంటంటే ట్రాన్స్పరెంట్ డిజైన్లో వస్తుంది. సో ఈ డిజైన్స్ చూస్తే మీకేమనిపిస్తుంది, ఏం ప్రోడక్ట్ అయి ఉండొచ్చని మీరు అనుకుంటున్నారో కమెంట్ చేసి చెప్పండి. పర్ప్లెక్సిటీ అనే ఒక కంపెనీ పర్ప్లెక్సిటీ అసిస్టెంట్ అని లాంచ్ చేశారు అండ్ ఇది ఇప్పుడు ఆండ్రాయిడ్ ఫోన్స్లో అవైలబుల్ ఉంది. ఇది మల్టీ యాప్ యాక్సెస్ కూడా వస్తుంది దీంట్లో. సో మీరు ఎలా అంటే క్యాబ్ బుక్ చేయాలన్నా ఒక డెస్టినేషన్కి, లేకపోతే మీకు రెసిపీ వెతికి దాన్ని ఎక్కడైనా సేవ్ చేసుకోవాలన్నా, ఇలాంటి పనులు మీరు దానికి జస్ట్ చెప్పేస్తే అదే చేసేస్తుంది. దానికి వెబ్కి యాక్సెస్ ఉంది అండ్ అది వాడేది పర్ప్లెక్సిటీదే సర్చ్ ఇంజన్. ఇనీషియలీ పర్ప్లెక్సిటీ 15 లాంగ్వేజెస్లో ఫ్రీగా దొరుకుతుంది. రీసెంట్గా మనం చూసింది సామ్సంగ్ గెలాక్సీ S25లో గూగుల్ వాళ్ళు గూగుల్ జెమినై అసిస్టెంట్ పెట్టారు, ఆల్మోస్ట్ సిమిలర్గా వీళ్ళది కూడా పనిచేస్తుంది. సో దీంతో మీకేం బెనిఫిట్ అంటే, మీరు అసలు వాడతారా AI, మీరు AI వాడి ఇలాంటి టాస్క్స్ ఏమైనా చేశారా ఆల్రెడీ, మాకు తెలియజేయండి. అవి చేస్తే మాత్రం ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, అదర్వైజ్ మీకు అంత యూస్ఫుల్ అనిపించకపోవచ్చు, కానీ వాడి చూడండి. అండ్ మీరు అసలు వాడారా లేదా, ఇది ఇంట్రెస్టింగ్ ఉందా లేదా కమెంట్లో చెప్పండి.